వారు అన్న వాటన్నిటి మీద వేయాల్సిందే. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరిన. దీంతో పాటు అది కూడా చేయండి. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు చేయగలుగుతారా? ప్రజాకోర్టులో తెలుస్తామా? ఓకే, సంతోషం అధ్యక్ష. ఇక వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు, వారు తీసినాకనే తీసినామా జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష. సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు. మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది. మీరు 18వ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ 2014-15లో 6 గంటలు ఉండే, 2023-24లో 19.22 గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా, మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో, ఇది నేను దీంట్లో కూడా చూపించి మరీ చెప్పిన అధ్యక్ష. సార్, ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి. మరి ఈ శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు. అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష. ఇక ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినరో కేటీపీపీలో 800 మెగావాట్లు 48 నెలల్లో పూర్తి చేసిరని చెప్పి క్రెడిట్ ఇచ్చినరో 100% అది మేమే అధ్యక్ష. అది పూర్తి చేసింది కూడా మేమే ప్రారంభం చేసినాం. 0 డేట్ మాదే, కమిషన్ డేట్ మాదే అధ్యక్ష. అది కూడా మేమే పూర్తి చేసినాం. భారతదేశంలో అదొక రికార్డు ఆ రోజుకి. అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా BHEL ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష. BHEL మాకు రాసిన లేఖ అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష. టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష. అది వారి దగ్గర ఉంది, ప్రభుత్వం వారి దగ్గర ఉంది, అధికారులు వారి దగ్గర ఉన్నారు, అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ని కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష. ఏంటిది ఇది అని అంటే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం 2017 మార్చి 31 లోపల పూర్తి కాగలిగిన ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష. దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది అధ్యక్ష. దీనికి సంబంధించి మేము ముందుకు పోవచ్చా లేదా అని. అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష. మార్చి 2017 లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందు పోయినాం అధ్యక్ష. అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష, దేశంలో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా సబ్ క్రిటికల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఇది వాటి లిస్ట్ అధ్యక్ష. 39 ప్రాజెక్టులు అప్పటికి ఇంకా దేశంలో కావాల్సినవి ఉన్నాయి అధ్యక్ష. ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందో, ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష. 2011లో ప్రారంభమైంది అధ్యక్ష. మన భద్రాద్రి పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది. ఇక వీరు ఏదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారణ చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము సిద్ధంగానే ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిండ్రో, ఛత్తీస్గఢ్ పవర్ మీద కూడా 100% విచారణ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది, అందులో సందేహం లేదు. మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీపీని 48 నెలల్లో పూర్తి చేసినామో 800 మెగావాట్లు, అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు వైజాగ్కి సంబంధించిన ఒకటి కేసు వేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష. దాంతో ఇబ్బందులు పడ్డాం. ఆ విషయం ఇదే సభలో భట్టి గారు, శ్రీధర్ బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు. చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికే సిద్ధపడలేదు అని. అధ్యక్ష, గత 10 సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో, యాదాద్రి పైన కావచ్చు, భద్రాద్రి పైన కావచ్చు, ఛత్తీస్గఢ్ పైన కావచ్చు. గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్ములో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో. రెండవ టర్ములో భట్టి గారు,
శ్రీధర్ బాబు గారు వారు పాల్గొన్నారు. వీటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష. దానితో పైగా కాగ్ నివేదికలు కూడా ఉన్నది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్ట్లు కూడా వారి ముందే టేబుల్ చేసినాం, అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ మిగతా సభలకు తెలుసు. ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎవరిని దాయడానికి అవకాశమే లేదు అధ్యక్ష, అందులో సందేహమే లేదు. మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ అధ్యక్ష ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాటు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక్కరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా 2009లో 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష. రికార్డు మేమే పేటెంటు, కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంట్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడూ 3 గంటలు కాదు కదా 4 గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు. వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం, సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం, రైతులు చచ్చిపోయింది వాస్తవం. వారి జిల్లాలోనే అధ్యక్ష 14 లక్షల మంది వలసలు పోయింది. వారున్న పాత పార్టీ, ఇప్పుడున్న కొత్త పార్టీ, ఈ 2 పార్టీలే బాధ్యతలు ఉన్న అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆ 2 పార్టీలే అన్నాడు. నేను స్పష్టంగా చెప్పిన, వీరి అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ. ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష, ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేశారు అధ్యక్ష. మొత్తం మేమే ఇచ్చిపోయినాం, మేము ఆ రోజు మంచినీళ్ళు మొత్తం మేమే ఇచ్చినాం, విద్యుత్ మేమే ఇచ్చినాం, అన్ని మేమే ఇచ్చినాం. మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడి ఉంటారు? మీరు ఎందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు? మీరు ఎందుకు ధర్నాలు చేసి ఉంటారు? ఇవాళ ఫలితాలు ఏం చేసిండ్రు? ఇవాళ రైతులు గత 9 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు ఎక్కడైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్కరోజు కూడా గత 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు. ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉన్నారని వీళ్ళు ఏడుపు తప్ప, వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష. వీళ్ళన్నీ కూడా ఇదే వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం, రైతాంగానికి 24 గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే 3 గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు? 3 గంటలు చాలు విద్యుత్, 10 హాస్పిటల్ మోటార్లు పెట్టుకుంటే చాలు. రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నది సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్, ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకి ఏం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. ఒకటి సార్ మీ అనుమతి సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నారు సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ 1 సార్. ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు, వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తుంది సార్, 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ వీరు మా ఆయన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ఆయన ఏం చెప్తున్నారు సార్? ఆయన మంత్రి గారు ఇంత నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో పోయినా అర్థమవుతుంది.
జగదీష్ రెడ్డి గారు సార్ మీరు ప్లీజ్ నీకెందుకు శ్రీహరి గారు నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం ఇవాళ ఏపీ ట్రాన్స్కో జెన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశనం అయింది సార్. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మంత్రి గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు? మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు. మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు. ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కూర్చోండి నేను మాట్లాడతా. మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే మా సభ్యులు ఉద్దేశించి అంటారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ ఉండదు అధ్యక్ష. కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష, జాలేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు. కాబట్టి వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష. వీళ్ళని సార్ ఇది మంచి పద్ధతి కాదు. వివేక్ గారు వెళ్ళండి, మీరు మీ సీట్లకు వెళ్ళండి. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మీరు మీ సీట్లకు వెళ్ళండి. ఈ మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళండి. సార్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. వారందరినీ కూర్చోమనండి సార్. ప్లీజ్ కూర్చోండి సార్. శ్రీహరి గారు కూర్చోండి. 11 గంటల 25 నిమిషాలకు స్టార్ట్ చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు. మాట్లాడండి సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి కాదు సార్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి. ప్రతిరోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష. సార్ అధ్యక్ష, అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు. ఇప్పుడు దయచేసి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సరే, స్తబ్దత ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. 11:25కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. సరే, ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ. సరే, ఇంటరప్షన్స్ 10 మినిట్స్ చేయండి సార్, 15 మినిట్స్ తీసేయండి. పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు. కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. కంక్లూడ్ చేయమనండి. కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది, మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది. దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యన ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీదనే నేను మాట్లాడింది. అధ్యక్ష, నేను డిబేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష. నేను చూపించి మాట్లాడుతున్నా కదా.
నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా అట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, దాని మీదనే అధ్యక్ష నేను కూడా మాట్లాడతా అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది, ఈ 10 మంది నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా సార్ పదవి అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష ఒక్క విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష మీరు సబ్జెక్టుకు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోని మాట్లాడాలి, మీరు నాతోని మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తుండ్రు? మీరు నాతోని మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడండి, మాట్లాడండి. అధ్యక్ష నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోతే డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం. 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం. మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా, అది ఇస్తారా ఇవ్వరా, అది మొదలు చెప్పమని అడిగినాం. అధ్యక్ష రెండవది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితులలో నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను అని మా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చిన పద్ధతుల్లోనే 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం. అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, వాళ్ళు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతున్నారు. అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటలకు మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. గత 5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా, మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిల బాధలు ఆనాడు ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకంగా సమస్యలు పడ్డారు, బోర్ బావుల దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు. మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు, కానీ అది నిలబెట్టుకున్నా చాలు. ఇప్పటికైనా మేము అడుగుతున్నది స్పష్టంగా చెప్పమని, ఈ చర్చ ద్వారా తెలంగాణ రైతాంగానికి మీటరు లేకుండానే విద్యుత్ ఇస్తారా ఇవ్వరా, 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు అందిస్తారా ఇవ్వరా స్పష్టంగా చెప్పాలని ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో దీన్ని తప్పు తడక చేసుకున్నారు. పవర్ టారిఫ్కు సంబంధించి కూడా పవర్ టారిఫ్ను మేము ఏ పరిస్థితులలో కూడా రైతాంగం మీద భారం పడొద్దు, ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడొద్దు. ట్రోప్ ఛార్జీలు కూడా, ట్రోప్ ఛార్జీల పేరు మీద ప్రజలపైన వినియోగదారులపైన
భారం పడుతుంది అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, అది కూడా మనమే తీసుకుందాం, రైతాంగం పైన ₹1 ఖర్చు పడొద్దు, ప్రజలపైన భారం పడొద్దు, తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు అనుభవించిన శిక్ష చాలు, ఇక మళ్ళీ శిక్ష పడనీయొద్దు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ కూడా పెంచకుండా ఉండాలి. అంతేకాదు మీరు ఇచ్చిన 200 యూనిట్ల వరకు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఫ్రీగా విద్యుత్ ఇస్తానన్నారో ఆ విద్యుత్ కూడా అందిస్తారా ఇవ్వరా, దాని నుంచి కూడా తప్పించుకుంటారా చెప్పాలి. తప్పకుండా మీరు కరెంటు టారిఫ్ను కూడా పెంచకుండా ఉన్నదున్న పద్ధతుల్లో రూపాయి అప్పు లేకుండా తప్పకుండా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్ర ఖజానా పైన రూపాయి అప్పుభారం పడకుండా తప్పకుండా మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో ఇవాళ దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. మీ విచారణను కూడా వెల్కమ్ చేస్తున్నాం, ఏం సందేహం లేదు. కానీ ఇచ్చిన మాటలు తప్పించుకోవడం కొరకు కుంటి సాకులు వెతికే పనిలో మాత్రం పడొద్దు. ఎట్టి పరిస్థితులలో దాని కొరకు ఈ సభను వినియోగిస్తున్నారని చెప్పి మేము అనుమాన పడుతున్నాం. ఆ రకంగా ప్రజల్ని మోసం చేయడానికి కాకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను యాక్చువల్గా మీరు స్పీకర్గా ఎన్నికైన రోజు, ఆ సీట్లో కూర్చున్న రోజు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగడుగున అడ్డంకులు సృష్టించిండ్రు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను, మన ప్రభుత్వం, మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన, నేను సహకరిస్తానని కూడా చెప్పిన అధ్యక్ష. కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం, గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తోటి అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతారో అర్థమవుతలేదు అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము, మీరందరు ప్రజలు, మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు, గొప్ప పనులు చేసినామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి పంపించారు అధ్యక్ష. ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని చెప్పి మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు, ఆ తర్వాత టీఆర్ఎస్ 3 పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది. అది మర్చిపోవద్దు అధ్యక్ష. నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండ్రు. దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది. అందులో లోతుగా నేను పోను అధ్యక్ష. అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ, భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు ₹4 యూనిట్ దొరికే పవర్ని ₹6-7 పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద, అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు. మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు. దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది, బాధ అవుతుంది. రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయబడతారు. మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు. ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయన అంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నంట. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష?
ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా, వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష, నన్ను పార్టీ మారినవని అధ్యక్ష అన్నాడు అధ్యక్ష. ఈ పార్టీలో ఉన్నా, ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవుదులని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష. వీళ్ళు నిజంగా ఒక్క మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష. ఈ రోజు విద్యుత్ సంస్థలు కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, ఈ మంత్రివర్యులు, ఈ ఎమ్మెల్యేలు, అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది. మీకుందా ఆ ధైర్యం? ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఒక యువకుడు, మేము చెప్తున్నాం అధ్యక్ష, నిజంగా ఏ సమస్య వచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది. మీకుందా అధ్యక్ష? వీళ్ళు ఆయన ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష? వీళ్ళు ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూని వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం వీళ్ళకు ఉందా అధ్యక్ష? వీళ్ళు పదవుల కోసం జీహుజురు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష. వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష, వీళ్ళు ఈరోజు దయ్యాలు వేదాలు ఒలించినట్టు 10 ఏళ్ళు పాపాలు చేసి పేద ఒక్క నిమిషం సార్, వన్ మినిట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, తమరి ధన్యవాదాలు, అభినందనలు. నేను గౌరవ సభ్యులకు అందరికీ, ఈ పక్షం కానీ ఆ పక్షం కానీ, నా మనవి, ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి సభా ఉండతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు అందరం కలిసి పోవాల్సిందే. ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేం. మీకు అక్కడ ఇచ్చారు, మీరు కూర్చున్నారు, ఇక్కడ మేము కూర్చున్నాం. తప్పు చేసినా చేయకపోయినా ఒక్కోసారి శిక్ష పడుతుంది. కానీ ప్రతిసారి మీ వాళ్ళు ఇట్లా ఇది ఉందాతనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది అవసరమంటే బయట తిట్టుకోండి, సభా సమయాన్ని వృధా చేయకండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. దయచేసి మీ సభా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమవుతుందో అని. 51 మంది కొత్తలు వచ్చారు, మనమంతా సీనియర్స్. మీ వ్యక్తిగత దూషణలకు పోకండి దయచేసి. మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభాసం వృధా చేయకండి, సభను ఉందా నడపండి. దయచేసి సభా అధ్యక్షుల వారికి కూడా నా మనవి, నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను, వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది. 5 ఉంటే కూడా మేము అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు. ఆ విధంగా వారు కూడా సభను నడిపించుకున్నాం. ఇప్పుడు కూడా మీకు సహకరిస్తాం. మేమందరం కూడా సభ సజావుగా జరగాలి, మంచి ఫలితాలు అందాలి, ప్రజలకు మంచి మెసేజ్ పోవాలి. కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ తమరి ధన్యవాదాలు చెప్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అన్న, అది అయిపోయింది. మంత్రి గారు మాట్లాడండి, సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్ట్ ఇది అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ విన్న తర్వాత సభలో కానీ సభ బయట కానీ ఎన్నికల ముందు కానీ
ఈ ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ మేమనే కింద గౌరవ సభ్యులు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, పేటెంట్ అన్నట్టుగా ఈ పేటెంటు ఫ్రీ పవర్కు పేటెంటు బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటుకు అన్నట్టుగా మాట్లాడారు. అధ్యక్ష 2001వ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష గౌరవ సభ్యులు స్టార్ట్ తీసుకోవాలా అధ్యక్ష 2001వ సంవత్సరంలో సబ్జెక్ట్ మారుతున్నా అధ్యక్ష 2001వ సంవత్సరంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రన్నింగ్ కామెంటరీ ఆపండి, కూర్చోండి. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశం కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష ఒకనాడు ప్లీజ్ అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష సభ్యత సంస్కారం ఉండాలా. అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు కూర్చోండి. అధ్యక్ష సభలో ఈ రాష్ట్ర సభలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైనటువంటి విద్యుత్ పైన చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. దీనికి కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా సభ ముందు పెట్టాం. దానికి సంబంధించి విలువైనటువంటి సలహాలు సూచనలు గౌరవ సభ్యుల నుంచి రావాలని మేము కోరుకున్నాం. ప్రతిపక్ష సభ్యులు కూడా ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువ ఇచ్చారు. మీరు ఆ ఇచ్చిన సమయాన్ని ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వటానికో లేకపోతే విద్యుత్ శక్తికి సంబంధించి ఇంకేదైనా మీరు 10 ఏళ్ళు పాలన చేశారు కాబట్టి అనుభవం ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా బాగా చేయడానికి ఏమైనా సలహాలు సూచనలు చెప్తారేమని ఆశిస్తూ ఉన్నాం. కానీ అదంతా వదిలేసి పరస్పర వ్యక్తిగతమైనటువంటి దాడుల కోసం తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. నేను ఒక్క నిమిషం దయచేసి వాళ్ళ సభ్యులు ముగిస్తే ఒక్క నిమిషం దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ మీద ప్లీజ్ చర్చ జరిగేటానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ గౌరవ సభాపతి గారిని సభను నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు సభా మర్యాదలను కాపాడండి. మీరు వారు చేసినందుకే వారు లేచినారు. మీకు తెలియంది కాదు. మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగిన దాన్ని చెప్తున్నా. ఒక్క నిమిషం అధ్యక్ష. సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఎంత హుందాగా మాట్లాడిండు వెంకటరెడ్డి గారు.
నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా, మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష? అది నోటికొచ్చినట్టు పార్టీ మారిందంటే మీలాగా అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష, మీరు వినాలి. ఇప్పుడు పార్టీ మారిందంటే మీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు. నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారినా. మీలాగా దొంగ పని చేయలేదు, లంగ పని చేయలేదు. నేను ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష ఒక్క నిమిషం దయచేసి అన్ని పక్షాల వారు అధ్యక్ష, నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి ఖబర్దార్ చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. 10 ఏళ్ల పాటు భరించడం, వాళ్ళ 10 ఏళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష. నేను చెప్తున్నా, ఈయన అప్పులు చేసినామని అంటుండు, విద్యుత్ సంస్థలు అప్పులు చేసినామని అంటుండు. తప్పులేదు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష, నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు, పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు. కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు. అది 7 రూపాయలకు 8 రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు. అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష. మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎట్లుండే, మిగులు బడ్జెట్ ఉండే. మన అప్పులు ఎందుకు చేసిన అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ మనం 1 by 1 చేసుకుంటూ పోవచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి 1000 కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతే పోయి ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తున్నా అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే. రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, భట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిండ్రు, సభ్యులందరూ కూడా సమయంలో ఉండమని. వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులో కూడా కాదు, రికార్డులలో కూడా లేదు. అయినా సరే వారు చెప్పారు. మేమందరం మా సభ్యుని కూడా మాట్లాడొద్దు, అట్లా మైక్ లేకుండా మాట్లాడొద్దని చెప్పినాం. మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం. వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సార్ ఇది అధ్యక్ష? వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉచ్చరిస్తాం, వారి వైపు మాట్లాడతాం. మరి వారు ఉపయోగించిన పదం ఖబర్దారని అధ్యక్ష స్థానాన్న, బీఆర్ఎస్ పార్టీనా, వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా? ఈ పని నుంచి కంటిన్యూ చేద్దామా, కొనసాగిద్దామా? ఈ విషయాలపైన భట్టి గారు చెప్పాలి. ఇంకోటి సార్ అధ్యక్ష, నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో, నిండు సభలో చెప్తున్నా. నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరి పేరు మీద మాట్లాడినా సభ నుంచి, రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను. నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో, నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం. ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిండ్రు, అన్నీ కూడా రికార్డు తీద్దాం, పరిశీలిద్దాం. దయచేసి దమరు చర్యలు తీసుకోండి. సభలో లేని వ్యక్తుల పేరు కూడా తీసుకొని, ప్రభాకర్ రావు గారికి లేరు సభలో, ఏదో వారి పేరు తీసుకున్నారు. ఆ రోజు మీటింగ్ పిలవకుండానే మీటింగ్ రాలేదు అని చెప్పి బదనాం పెట్టే ప్రయత్నం చేస్తే వారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అవతల, నన్ను పిలవలేదు అని. అయినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ పదే వారి పేరు 2-3 సార్లు తీసుకున్నారు. మరి అటువంటివి కూడా మనం ఉంచుకోవచ్చా? ఇట్లా ఈ సభ హుందాతనాన్ని
అది నిలుపుతుందా? మరి బట్టి గారు కూడా మాట్లాడాలి దీనిపైన. రికార్డులు చూడండి ఒకసారి. వ్యక్తిగతంగా నేను మాట్లాడితే ఒకవేళ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా, మొదలు నా నుంచి కనుక వస్తే అటువంటిది. నేను చెప్పినా కూడా వ్యక్తిగతంగా వీళ్ళు 10 సంవత్సరాలుగా బయట దాడి చేసినా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, సభలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అనే మాట నేను చెప్పిన. అయినా నేను స్పందిస్తలేను అని చెప్పినాక కూడా మళ్ళీ మైక్ తీసుకొని అదే పద్ధతిలో కొనసాగించిన సందర్భంలో నేను మాట్లాడాల్సి వస్తే కూడా ఇట్లా ఉంటాయి మీ నిజాలు అని చెప్పిన తప్ప నేనేదో మాట్లాడాలని ఉద్దేశపూర్వకంగా కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడడం మొదలు పెడితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందనే మాట అనుకుంటేనే మాట్లాడిన తప్ప నేను వేరే రకంగా మాట్లాడలేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని సభాధిపతిగా మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష, వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణలను కానీ నేను వ్యక్తిగతంగా ఎవరు పేరు తీసుకుని మాట్లాడితే అవి తొలగించాలి, రికార్డు పరిశీలించి తొలగించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. ఈ పదానికి సంబంధించి కూడా ఖబర్దార్ అనే పదం దీంట్లో వచ్చినందుకు దానిపైన ఏం రూలింగ్ ఇస్తారో తమరు సభాపతిగా తమరు ఒక రూలింగ్ కూడా ఇవ్వాలి. ఆ పదం వాడిన ఆ గౌరవ సభ్యుని పైన ఏమైనా చర్యలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది కూడా తమరు పరిశీలించి తమరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా రికార్డులను పరిశీలించి నిర్ణయం తప్పకుండా తీసుకుంటాము. తీసుకుంటాము ఒకటి. రెండవది, సభా మర్యాదను కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పినారు. మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్లకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి. ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష, మీరు చెప్పినట్టు సభా మర్యాదను కాపాడే బాధ్యత మాది. మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష, ఒకసారి మైక్ ఇచ్చినాక రికార్డులను పరిశీలించి తప్పకుండా అధ్యక్ష 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 ఓకే రైట్ అధ్యక్ష, గతంలో హరీష్ రావు గారు కూర్చోండి. తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము. ఇగో తొలగిస్తాము అధ్యక్ష. కొన్నిసార్లు సార్ అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు, వారు మాట్లాడారు, చెప్పాల్సిందంతా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు. తప్పనిసరిగా రికార్డులు చూసి పరిశీలన చేసి తప్పనిసరిగా అవి నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ వినండి రాజేశ్వర రెడ్డి గారు, సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు. దయచేసి సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పారు. మళ్ళీ ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు. వారు ఆల్రెడీ చెప్పారు. దయచేసి సభ నడవండి. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు, ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి గారు, అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించినాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి సబ్జెక్ట్ నువ్వు చెప్తే మాట్లాడతామా? మేమేం మాట్లాడదు తెలుసు. గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష. నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు? రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణలు చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది. మరి మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష, నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నవిస్తున్నా ఒక్క నిమిషం 10 రోజులకే ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, వినండి. నేనేమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష.
సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాన్ని మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినరు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతోటి ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 minute నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు భట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు. కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అధ్యక్ష, 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని మేము కూడా కోరుకున్నాం. ఆ 24 గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు, అప్రూవ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఇటువంటి జియో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు. ఆ నష్టాలను కూడా లెక్కలకు తీసుకుంటే రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నార్త్ అండ్ సదర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కు 35,000 కోట్ల రూపాయలు, ఈ 81,000 కోట్ల నష్టానికి అదనంగా 1,16,000 కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష, నేను స్టడీ చేసి చెప్పిన, గతంలో కూడా నేను చెప్పిన, శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మీరు అనవసరంగా తక్కువ రేటుకు మార్కెట్లో పవర్ దొరుకుతుంది, మనకు సిక్ యూనిట్లు ఎన్సీఎల్టీకి పోయిన పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, తక్కువ రేటుకి ఎన్సీఎల్టీకి పోయి మన తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసుకుని ఆ పవర్ ప్లాంట్ తీసుకొని వేరే రాష్ట్రాల్లో కూడా పవర్ ప్రొడ్యూస్ చేసినా సరే పవర్ గ్రిడ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది 250 కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకొని పోయి మిర్యాలగూడలో పెట్టి ఆ ప్రాంతం పొల్యూషన్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్. జనరల్గా పవర్ ప్లాంట్స్ అనేది పిట్ హెడ్ మీద, అంటే ఎక్కడైతే బొగ్గు గనుందో, బొగ్గు బాగుందో దాని పక్కన పెట్టాలి. ఇది ఎంత అవగాహన అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అంటే, మిర్యాలగూడలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ బొగ్గుకు 250 కిలోమీటర్ల దూరం తీసుకురావడం అనేది తప్పు నిర్ణయం. దానివల్ల 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి, మన ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకోరన్నా అధికారులు కానీ చర్చించి, విశ్లేషణ చేసి, డిబేట్ చేసి, డిస్కస్ చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయేది. ఆనాడు ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే, సమాధానం చెప్పే మనుషులో లేరు, అధికారులు భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు. ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ 10 ఏళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల, ఆ నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ మిగులు బడ్జెట్తోటి ఎన్నో ఆశలతోటి వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముగించండి. ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఏమంటే చేసిన తప్పులు సరిదిద్దుకొని, ముఖ్యమంత్రి గారు చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండ్రు, అది బానేసి ఎదురుదారికి తిరగడమైంది, చాలా తప్పు. మళ్ళా సోదరులందరికీ కూడా చెప్తున్నా, ఇప్పుడు 10 ఏళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి. మన ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, విద్య కానీ, వైద్యం కానీ, ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మేము 24 గంటల ఉచిత కరెంటు కూడా 100% రైతులకు ఇవ్వడమే కాకుండా మా 6 గ్యారంటీ స్కీమ్లో ప్రతి పేద గృహానికి, పేదోళ్లకు 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం. తప్పకుండా అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ పాయల్ శంకర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రం మీద నాకు చర్చకు అవకాశం ఇచ్చినందుకు, ముందుగా శాసనసభకు మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుడిని